హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, కేటీఆర్ గారు ఈ ఫార్ములా కేసుకు సంబంధించి వాళ్ళు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది సార్. అంటే ఈయన క్వాష్ చేయాలని చెప్పేసి హైకోర్టుకెళ్లారు. కాకపోతే హైకోర్టు మేము క్వాష్ చేయలేమని చెప్పేసి మొత్తం కొట్టేసింది. సో ఇప్పుడు రేపేమో ఏసీబీ వాళ్ళ విచారణ ఉంది. ఆయన 16వ తారీఖేమో ఈడీ విచారణకు హాజరు కావాలని చెప్పేసి. రేపు ఏం జరుగుద్ది అంటే 9వ తారీఖు ఏం జరుగుద్దా అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఒక టెన్షన్ అయితే ఉంది సార్. అంటే ఈ కేసు కొట్టేయగానే చాలా మంది బీఆర్ఎస్ నేతలు వెళ్లి కేటీఆర్ గారిని పరామర్శించడం కూడా చేస్తున్నారు. మేబీ ఈ వీక్ లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు సార్. మీరు ఏ విధంగా చూస్తారు? అరెస్ట్ అంటే అరెస్ట్ మీద అయితే కేసు పూర్తి దర్యాప్తు జరిపినంత వరకు అరెస్ట్ చేయవద్దు అని చెప్పి హైకోర్టు అయితే ఆల్రెడీ ఇచ్చినారు. అది స్టే ఎత్తేసారు సార్. స్టే ఎత్తేసారు. ఇప్పుడు క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ లేదు, విచారణ జరగాల్సిందే అని చెప్పినారు. కానీ విచారణ అనేది అయితే ఏసీబీ ఎంక్వైరీ చేస్తున్నారు, ఈడీ కూడా నోటీసులు ఇచ్చినారు. ఈ కేసులో ఏమంటే 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, క్యాబినెట్ ఆమోదం లేకుండా ఫండ్స్ రిలీజ్ చేసినారని. రెండోది, ఇది ఇంటర్నేషనల్ గా ట్రాన్స్ఫర్ చేసినారు విదేశీ మార్గదర్శనంలో. విదేశీ మార్గదర్శనంలో తీసుకున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ తీసుకున్నారు. తీసుకోలేదు కాబట్టి ఈడీ గారు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చి ఏసీబీలోనే ఇది ఒప్పందం ముందరే విడుదల చేసినారు అనేది కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా చేసినారు. ఈ 3 పాయింట్ల మీద ఏసీబీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇవి ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఎంక్వైరీ జరిగినాక దాని ఎంక్వైరీ మీద తేలిన విషయాలను బట్టి అప్పుడు అరెస్ట్ ఉంటాయేమో, ఇప్పుడు ఉండకపోవచ్చు. ఓకే, అంటే మామూలుగా అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని విచారణ కూడా చేసే అవకాశం ఉందని కూడా అంటే ఆ పాసిబుల్ ఉందా? అప్పుడు ముందే చేసిందరు. ఇప్పుడు విచారణకు నోటీస్ ఇచ్చినారు కాబట్టి అరెస్ట్ చేయకుండానే విచారణ చేస్తారు అనుకుంటా. ఏదన్నా దర్యాప్తులో ఒక పురోగతి సాధించినప్పుడు మాత్రం జరగచ్చు. సార్, ఏసీబీ ఇన్వాల్వ్ అయింది, ఈడీ ఇన్వాల్వ్ అయింది. అంటే ఇప్పుడు ఒకవేళ దీని నుంచి బయటపడాలంటే ఏసీబీ కేసు నుంచి బయటపడాలి అండ్ ఈడీ కేసు నుంచి కూడా బయటపడాలంటారా సార్? అంతే కదా. ఇప్పుడు ఈడీ అనేది ఒక్క పాయింట్ మీదనే చేస్తారు. అది విదేశ మారక ద్రవ్యం కింద ఇతరులకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇతర దేశాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలి. చిన్న డబ్బు కాదు కదా, 50 కోట్ల రూపాయలు. అంత డబ్బు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ప్రభుత్వ ధనాన్ని రిజర్వ్ బ్యాంక్ తీసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ తీసుకున్నప్పుడు విరుద్ధం కాబట్టి ఈడీ ఆ ఎంక్వైరీ చేస్తారు. వీళ్ళు మిగతా విషయాలు, దాంతో పాటు కూడా మిగతా విషయాలు ఉన్నాయి కదా, కేబినెట్ ఆమోదం లేకుండానే చేయటము, తర్వాత ఒక భాగస్వామ్య పక్షము విడిపోయిన తర్వాత కూడా, సాధించుకున్న తర్వాత కూడా మనీ ట్రాన్స్ఫర్ చేయడము కేబినెట్ ఆమోదం లేకుండా, ఈ కేసులన్నీ ఇక్కడ జరుగుతాయి. ఇది ప్రస్తుత అది. ఓకే, సో కోర్టు తీర్పు తర్వాత కేటీఆర్ గారు స్పందించారు. ఇటువంటి అంటే వీళ్ళపైన రేవంత్ ప్రభుత్వం పైన విమర్శలు అయితే చేశారట. హరీష్ రావు గారు చేశారు, కేటీఆర్ గారు చేశారు. ఇటువంటి అబద్ధాలు నన్ను ఏమీ చేయలేవు, నేను పోరాడతాను అని చెప్పేసి ఆ స్టైల్లో ఒక ట్వీట్ చేశారు. హరీష్ రావు గారు అయితే సంవత్సరం పాలన పైన విమర్శలు రాకుండా పక్కదోవ పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి కేసు పెట్టారు, ఆ విధంగా రన్ చేస్తున్నారు. ఇప్పుడు వారు మాట్లాడే మాటలకు అర్థాలు లేకుండా పోయినాయి. ఎందుకంటే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ ఏదో అదే పనిగా శాపనార్థాలు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద శాపనార్థాలు పెట్టడం, మంచి చేసిన చెడు ఆలోచన చేయడం. అంటే దీన్ని ఏమంటారంటే తెలుగులో సామెత, గుడ్డు మీద వెంట్రుకలు వేయడం అనేది. గుడ్డు మీద వెంట్రుకలే ఉండవు, ఒకడు గుడ్డు మీద వెంట్రుకలు వెళ్ళినాయంట. అట్లాగా వాళ్ళు ప్రతి ఒక్కటి విమర్శ చేస్తుంటారు. అది ఎవరు ప్రజల్లో కూడా పెద్ద ఆశించడం లేదు, పట్టించుకోవడం లేదు. ఓకే, సో ఇవాళ కేటీఆర్ గారు కూడా అయిపోయిన తర్వాత కేసీఆర్ గారిని కలవబోతున్నారు. అంటే లీగల్ టీమ్ తో చర్చించి తర్వాత కేసీఆర్ గారు ఎటువంటి సలహాలు ఇస్తారో దాని ప్రకారంగా వెళ్దాం అన్నట్టుగా చేస్తున్నారు. సో ఒకవేళ కేటీఆర్ గారు అరెస్ట్ అవుతే కేసీఆర్ గారు బయటకు వచ్చే ఛాన్స్ ఉందండి. ఇప్పటి వరకు రావట్లేదు. జనవరిలో వస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు, కానీ ఇప్పటికైనా ఈ విషయాల్లో అయితే మౌనంగానే ఉన్నారు సార్. సరే, ఇంటర్నల్ గా సలహాలు తీసుకుంటా ఉండొచ్చు, తీసుకోకపోవచ్చు. ఏం వస్తే ఏమవుతుంది? కేసు అయితే ఉంది కదా, అక్కడ జరిగింది అయితే 50 కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది అయితే ఉంది. కేబినెట్ ఆమోదం లేని విషయం అయితే ఉంది.
తర్వాత రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేని విషయం ఉంది. అది సంస్థలో నుంచి ఒక భాగస్వామ్య పక్షం తప్పుకునేది ఉంది. అవి కంటికి కనపడుతున్నాయి కదా! ఏం కనపడాలా ఇర్రెగ్యులారిటీస్ నాకు అర్థం కాదు. ఓకే. ఇదే అవినీతి జరిగిందా అని అంటే ప్రభుత్వ ప్రజల సొత్తుని ఎంత ఉపయోగించడానికి లేదు కదా, పద్ధతులు ఉంటాయి కదా, పద్ధతుల ప్రకారం ఉపయోగించితే సమస్య లేదనుకో. పద్ధతులను కాదని చేసినారు, వాటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. అందులో కూడా అవినీతి ఏమైనా వచ్చినా రావచ్చు. వస్తే మా కేసు కొంత బలం అవుతుంది. ఓకే. సో స్టార్టింగ్ నుంచి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మ్ చేసిన తర్వాత చాలా ఇష్యూస్ అంటే బీఆర్ఎస్ హయాంలో ఇవన్నీ జరిగాయని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేశారు. ముందు ఫోన్ ట్యాపింగ్ వచ్చింది. ప్రాజెక్టుకు సంబంధించి అండ్ సెక్రటేరియట్ భవన్ కట్టడానికి కూడా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టారు. గొర్రెల స్కామ్ అని చెప్పేసి చాలా వరకైతే వాళ్ళు బయట పెట్టారు గానీ, ఏది అప్పుడు ముందుకెళ్ళలేదు. ఒక్క ఈ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఇంతవరకు రావడం చూస్తున్నాం. ఒక్కొక్క స్టేజ్‌లో ఉన్నాయనుకో, మేడిగడ్డ రిజర్వాయర్‌ది హ్మ్. కమిషన్ ఏసినారు. ఎంక్వైరీ చేస్తున్నారు. హ్మ్. అది ఎంక్వైరీ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినాక కదా చర్యలుండేది ఏదైనా గానీ. అవి కూడా వివిధ దశల్లో దర్యాప్తులున్నాయి. దర్యాప్తుల్లో తేలినప్పుడు తేలిన విషయాన్ని బట్టి జరుగుతది. ఇది కూడా అంతే, దర్యాప్తులు తేలిన విషయాన్ని బట్టే ఉంటది ఇంకా. ఓకే. సార్ ఇప్పుడు ఒకేళ అంటే కేటీఆర్ గారు అరెస్ట్ అవుతే సెంటిమెంట్ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా బీఆర్ఎస్‌కు? ఈ విధంగా కాంగ్రెస్ ప్రవర్తిస్తుంది మా పట్ల అని చెప్పేసి వీళ్ళు కూడా అంటే ఎలివేట్ చేసే అవకాశం అయితే ఉంది. కవిత గారి విషయంలో మాత్రం అది వర్కౌట్ అవ్వలేదు. అంటే ఎటువంటి సెంటిమెంట్ అయితే రాలేదు. మరి ఇప్పుడు కేటీఆర్ గారి విషయంలో వచ్చే ఛాన్స్ కవిత ఉందా సార్? విషయంలో కూడా హ్మ్. సెంటిమెంట్ ఎందుకు రాలేదంటే, హ్మ్. లిక్కర్ స్కామ్ జరిగింది బయటకొచ్చింది కదా! ఓకే. లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిందామె. హ్మ్. ఇక్కడ కూడా ప్రభుత్వ ధనాన్ని, ప్రజల సొత్తును ఇతర దేశాలకు ఎలాంటి అనుమతులు లేకుండా చేసినారు. హ్మ్. చేయడం మంచి సాంప్రదాయం కాదు కదా! తప్పైతే ఉంది కదా! తప్పున్నప్పుడు అరెస్ట్ జరిగితే సింపతి వేవ్ ఎట్టొస్తది? ఏమి లేకుండా అరెస్ట్ చేస్తే సింపతి వేవ్ వస్తది. ఓకే. హ్మ్. కక్షతో చేస్తే వస్తది. ఏసీబీ ఎంక్వైరీ చేసి, ఈడీ ఎంక్వైరీ చేసి, ఆధారాలు ప్రూవ్ అయిన తర్వాత అరెస్ట్ చేస్తే ఏమొస్తది? ఏమి రాదు. ఓకే. అంటే సార్ చంద్రబాబు గారు